కేజ్రీవాల్ కు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు 10 లక్షల పూచీకత్తు 2 షూరిటీలతో కేసు గురించి బహిరంగంగా మాట్లాడొద్దని ఆదేశం. సీఎం ఆఫీస్ వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఆర్డర్. జైలు నన్ను బలహీనపరచలే, ఉన్న మానసిక స్థైర్యం 100 రెట్లు పెరిగిందంటూ ఢిల్లీ సీఎం ఏమంటా ఉన్నాడంటే, ఇక అంటే ఏండ్ల పాటు నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లే అని సుప్రీంకోర్టు మొన్న సేమ్ ఇదే వ్యాఖ్యలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో కూడా జరిగింది. తనను కూడా అరెస్ట్ చేసినప్పుడు ఒట్టి ఆరోపణలతోనే చేసిరు తప్ప ఈడీ సిబిఐ ఎలాంటి మీరు ఆధారాలు చూపెట్టట్లేదంటే మా దగ్గర ఉన్నాయి ఆధారాలని చెప్పి కొన్ని ఆధారాలని కోర్టుకు సమర్పిస్తే అయినప్పటికీ కొన్ని సంవత్సరాల పాటు కొన్ని నెలల పాటు నిర్బంధించడం అనేది ఆ వ్యక్తుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగించినట్టే అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే, ఎక్కువ కాలం పాటు జైల్లో ఉంచలేము, అది తప్పు అనే దాన్ని అర్థం వచ్చే విధంగా మాట్లాడి చివరికి కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చినప్పుడే అనుకున్నారు త్వరలో కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుందని చెప్పి. సో ఢిల్లీ ముఖ్యమంత్రి ఇక బెయిల్ వచ్చిన తర్వాత ఆయనకి ఉన్నటువంటి షరతులు ఏంటి అంటే, ఎట్టి పరిస్థితులలో కూడా ఆయన సీఎం ఆఫీస్ వెళ్ళకూడదు, క్యాంప్ ఆఫీస్కి వెళ్ళకూడదు, పైగా అధికారిక ఫైళ్ల మీద అసలు సంతకం కూడా చేయొద్దని చెప్పి ఆర్డర్ చేసిండ్రు. కానీ ఆయన మాత్రం నన్ను ఈ జైల్లో బలహీనపరచలేవు, 100 రెట్లు నేను అధికంగా అంటే ఇంకా ఎక్కువ నా మానసిక స్థైర్యం పెరిగిందని చెప్పి తను చెప్పాడు.